ప్రభుత్వ కార్యక్రమాల్లో అపశృతి జరిగితే ఘటనపై విచారణ చేయించడం, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం ఇప్పటివరకు చూశాం, విన్నాం. కానీ కూటమి సర్కార్ మాత్రం బాధ్యులను పక్కన పెట్టేసి బాధితులపైనే ఆ నెపం వేసే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. తమ చేతకానితనాన్ని, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీచ రాజకీయాలకు తెరతీసింది. ఇందుకు సాక్ష్యమే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరంలో జరిగిన ప్రమాదం. శాసనమండలిలో అధికార పక్షాన్ని తమ వాగ్దాటితో చెమటలు పట్టిస్తున్న ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఇటీవల విజయనగరంలో జరిగిన పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం సాక్షిగా రాజకీయ దుమారానికి తెరతీశారు. అడుగడుగునా అనుమతులు అడ్డుకుంటూ అవమానపరిచే ప్రయత్నం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం నామమాత్రంగా వేదిక ఏర్పాటు చేస్తే అది కూలిపోయింది. ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సురేష్ బాబుతో పాటు ఒక పోలీసు అధికారికి, మరో బాలికకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు టీడీపీ నేతలు పెడార్థాలు ఆపాదించడంతో ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్న బొత్స సత్యనారాయణ మానసికంగా మరింత కృంగిపోతున్నారు. అక్టోబర్ 7న జరిగిన విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని బొత్స సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి చూడటానికి టూర్ షెడ్యూల్ జిల్లా ప్రోటోకాల్ అధికారికి పంపించారు. ఈ మేరకు డీసీసీబీ బ్యాంక్ వద్ద ఏర్పాట్లు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. కానీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అధికారుల పనులకు అడ్డం పడుతూ బొత్స కుటుంబాన్ని డీసీసీబీ వద్దకు అనుమతించడం లేదని విలేకరుల సమావేశంలో అభ్యంతరకర రీతిలో మాట్లాడారు. దీంతో అధికారులు అర్బన్ బ్యాంక్ వద్ద ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాట్లు చేశారు. నాసిరకం పనులు, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండా వేదిక ఏర్పాటు చేయడంతో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ సురేష్ బాబు, మాజీ ఎంపీలు బొత్స ఝాన్సీ, బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పనర్సేలు కూర్చొని ఉండగా అది కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తీరు చూస్తుంటే తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని, కుట్ర కోణాన్ని విచారించాలని గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. లేదు మమ్మల్ని అవమానపరచాలన్నా, లేదు మమ్మల్ని అంతమందించాలన్నా, లేదు అసత్యంతో జరిగిందా, దీని సమాధానం కావాలి నాకు. ఘటనపై బొత్స లేవనెత్తిన అనుమానాలను అధికారులు నివృత్తి చేయకుండానే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరింత వివాదాస్పదంగా మాట్లాడారు. ఈ ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు ఆపాదిస్తూ నిస్సిగ్గుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకటే తెలియజేస్తున్నాం, మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది. ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు ఎమ్మెల్యే అక్కడ కౌన్సిల్లో, కనుక మీరు బాగా ఫోకస్ అవుతున్నారు. కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది సిరిమాను సంబరం నిర్వహణను గాలికొదిలేసిన టీడీపీ పెద్దలు బొత్సను టార్గెట్ చేసి ఆయనను అవమానించే ప్రయత్నమే చేస్తూ వచ్చారు. ఇప్పుడు పండగ అయిపోయాక కూడా నీచ రాజకీయాలు కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.